యోహాను 11:25 వచ్చింది. యేసు పునరుత్థానము జీవమని నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతుకున యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. కంటే జీవము యేసయ్యలోనే ఉంది. పునరుత్థానము జీవము యేసయ్యలో. పునరుత్థానం అంటే తిరిగి జన్మించడం, చనిపోయిన వ్యక్తి మరలా బ్రతకడం. జీవం అంటే ప్రాణం లేదు దానికి ఊపిరి పోయటం. ఈ రెండు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎతికినా దొరకవు. ఒక ప్రాణం లేని దానికి ప్రాణం పోసే శక్తి ప్రపంచంలో దేనికి లేదు. తయారు చేయొచ్చు, ఆకారాన్ని ఇవ్వచ్చు, ఊపిరి ఇవ్వచ్చు, కానీ ప్రాణం మాత్రం ఎవడునో పోయలేడు. అది పోయాలంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. పునరుత్థానం ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు, మహానుభావులు చనిపోయి తిరిగి లేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు లేచినాడు ఒక్కడునో లేడు. చెప్పినట్టుగానే చనిపోయి తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు మనం ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయనని విశ్వాసం ఉంచిన వారికి కూడా మరణం అనేది లేనే లేదు. మరణం లేదు, ప్లస్ వాళ్ళకి జీవం ఉంటుంది. ఏముంటుంది? అందుకోసమని యేసు ప్రభువు నా యందు విశ్వాసం